ఈరోజు వచ్చేసి ఒక మంచి విలేజ్‌కి అయితే వెళ్ళిపోతున్నాం. నేమ్ వచ్చేసి పోళ్ళ. ఇది ఏలూరు జిల్లాలో ఉంటుందన్నమాట. భీమడోలు మండలం. ఈ విలేజ్ వెళ్ళటానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒకప్పుడు అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే లేదు. వరి పరిశోధన కేంద్రం అయితే ఉండేది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, బావుంటుంది విలేజ్ వచ్చేసి. మనకి వెళ్తున్న దారిలో మంచి మంచి లొకేషన్స్ కనిపిస్తాయి. మనకి వెళ్ళే దారిలో చిన్న చిన్న విలేజెస్ కనిపిస్తాయని చెప్పాను కదా! అవి బ్రిడ్జెస్ సేమ్ పొల్లా అనే గ్రామంలో ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఉంటాయి. అవి ఎందుకు తీయటం అయితే జరిగిందంటే అవి బ్రిటిష్ కాలంలో కట్టించినయనమాట. ఆల్మోస్ట్ కైకరం చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి కదా! మ్యాక్సిమం బ్రిడ్జ్‌లన్నీ శిథిలావస్థలో అయితే వచ్చినియి. కానీ పొళ్ళ గ్రామంలో అయితే ఇంకా బానే ఉందన్నమాట బ్రిడ్జి. అది కూడా వీడియో తీశాను. స్కిప్ చేయొద్దు అసలు వీడియోని. ఇది ఒక విలేజ్. ఇదేమాట అదే బ్రిడ్జ్ సేమ్. నెక్స్ట్ మళ్ళీ మనకి పోళ్ళైతే ఎంటర్ అవుతుందన్నమాట. ఇది కూడా నారాయణపురం అనే చిన్న గ్రామం అన్నమాట. ఇది కూడా అదే బ్రిడ్జ్ అన్నమాట. ఫైనల్‌గా మనం పోళ్ళ అయితే ఎంటర్ అయిపోయాము. మనకి మెయిన్ రోడ్ మీద నుంచే హై స్కూల్ అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా! అది లాంగ్ డిస్టెన్స్‌లో ఉందన్నమాట. ఇప్పుడైతే మనం గ్రామంలోకి ఎంటర్ అవుతున్నాం. ఇదే మెయిన్ సెంటర్ పూలకు సంబంధించింది. దీనికి ఆపోజిట్‌లో బ్రిడ్జ్ కనిపిస్తుందన్నమాట. ఈ బ్రిడ్జి కోసం కూడా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది మెయిన్ బ్రిడ్జ్. మనకి పూల ఎంటర్ అవ్వగానే ఇదేమాట. ఇదొచ్చేసి బ్రిటిష్ కాలంలో కట్టించారు. మనకి కట్టడం కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటదన్నమాట. అంటే మాక్సిమం మనకి సిమెంటు అవి యూజ్ చేస్తాం కదా! అప్పటి కట్టడాలు కాబట్టి ఇవన్నీ ఒక రాతి కట్టడాలన్నమాట. ఒక రాళ్ళు ఎలా ఉంటాయి అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ విలేజ్‌లోకైతే ఎంటర్ అయిపోయాము. ఇదొచ్చేసి ఈ పూలకి సంబంధించిన మంచినీటి చెరువు. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఇది వాడకంలో అయితే లేదన్నమాట. లొకేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. మనకి ఈ చెరువుకి ఆపోజిట్‌లో ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇంకాస్త ఎదరకెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్ కనిపించేదేమో వెటర్నరీ హాస్పిటల్. దానికి ఆనుకునే పక్కన హై స్కూల్ ఉంటుంది.
ఇది ఈ పోళ్ళ గ్రామానికి సంబంధించిన హై స్కూల్. ఇదివరకు ఒక హై స్కూల్ ఉండేది. అది కొంచెం శిథిలావస్థకి రావటం వలన ఇది మళ్ళీ కట్టడం అయితే జరిగిందన్నమాట. ఇది వచ్చేసి ఈ గ్రామానికి సంబంధించిన పోస్ట్ ఆఫీస్. మనకి ఈ గ్రామంలో ఎంటర్ అయినప్పటికీ నుంచి ఎక్కువగా ఆలయాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇవి గ్రామంలో చాలా స్పెషల్. ఎందుకంటే ఇవి బ్రిటిష్ కాలంలో కట్టించిన మండపాలు. ఈ కట్టడం కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది. మీరు సరిగ్గా చూసినట్టయితే ఈ ఎక్కడ కూడా సిమెంట్ యూజ్ చేయలేదు. అన్నీ రాతి కట్టడాలు అంటారు కదా! ఇదివరకు ఇలా కట్టేవారు. ఇప్పుడైతే ఇలా కట్టడం అసలు ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. ఇప్పటికి అయితే చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారనమాట. ఇవి రోడ్డుకి ఎదురుగుండానంటే బయటకే కనిపిస్తాయి మనకి. రాముల వారి కళ్యాణం కూడా ఇక్కడే జరుగుతుంది. ఈ మండపాలు దాటి కాస్త ముందుకెళితే మనకి శివాలయం కనిపిస్తుంది. అతి పురాతనమైన శివాలయం. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. సో, అంతా కవర్ చేయడానికైతే కుదరలేదు.
ఇప్పుడు మీరు చూస్తున్నది వెంకటేశ్వర స్వామి ఆలయం. మనకి ఆపోజిట్‌లో 30 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదొచ్చేసి గ్రంథాలయం. ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్, గ్రంథాలయం ఇవి ఇప్పుడు కట్టినవి కాదు. 40 ఇయర్స్ బ్యాక్ కట్టినయంట. అంటే 40 ఇయర్స్ బ్యాక్ కట్టడం అంటే అసలు సాధారణంగా మనకిలాంటివి కనిపించవు. మనకి ఎక్కువగా టెంపుల్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ గ్రామంలోకి ఎంటర్ అయిన తర్వాత. ఇప్పుడు మనం చూస్తున్నదొచ్చేసి విత్తన శుద్ధి కర్మాగారం. ఇంకో విశేషం ఏంటంటే ఈ గ్రామంలో పిఎల్ఏ రైస్ మీరు వినే ఉంటారు. ఈ గ్రామంలోనే కనుగొన్నారు. అంటే ఇప్పుడు కాదు, ఒకప్పుడు వరి పరిశోధనా కేంద్రం ఉందని చెప్పాను కదా! ఆ టైంలో అయితే కనుక్కున్నారన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ గ్రామానికి సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్. ఇది ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.